అందరికీ మన్నాత. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న మాట, మోకాళ్ళ ప్రార్థన చేస్తే నీవేమైనా సాధించగలవు. అవునండి. మోకాళ్ళ ప్రార్థన నీవు చేసినట్లయితే నీవు ఏదైనా సాధించగలవు. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిదండి. మన బైబిల్‌లో చూస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయం 40-43 వచనాలు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరం పడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక కుష్ఠరోగి ప్రభు యొద్దకు వచ్చి మోకాళ్ళ మీద పడి అడుగుతున్నాడండి. వెంటనే ప్రభువుని చూడగానే మోకాలేసి, ప్రభువా నీకిష్టమైతే మోకాలేసి నన్ను శుద్ధిగా చేసే ప్రభువా, నా మీద కరుణ చూపించు అని అడగట్లేదు. మోకాలేసి వేడుకుంటున్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను స్వస్థత పరచు అని మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు, మోకాలేసి ప్రభువుని వేడుకున్నప్పుడు, మరి ఇక్కడ ప్రభు మనం చూస్తున్నాం కదా, ఆయన కనికరం పడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. ఎప్పుడైతే ఆ వ్యక్తి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడో, మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని వేడుకున్నాడో, వెంటనే ప్రభు తనలోని విశ్వాసము, తనలోని నమ్మక, ఆ మోకాల యొక్క ప్రార్థన చూచి వెంటనే ఆ యొక్క వ్యక్తి మీద ప్రభు కనికరం పడ్డాడండి. కనికరం పడి నాకిష్టమే అని చెప్పేసి ఆయన చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టుకొని అక్కడ శుద్ధిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలుంటే నీ జీవితంలో కూడా ఏ కార్యం నెరవేరిపోవాలన్నా, ఏ స్వస్థత నీకు కావాలన్నా, నీవు కూడా ప్రభు ఎదుట మోకాలు వేసి ప్రార్థన చేయి. నీ ఇష్ట ప్రకారం కాదు కానీ ప్రభు చిత్త ప్రకారం చేయి. ఆ కుష్ఠరోగి ఎలాగైతే మోకాలేసి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అని అడిగాడు. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా నీకిష్టమైతే నా జీవితంలో ఈ కార్యం చేయి, నీకిష్టమైతే నాకు ఈ యొక్క స్వస్థతనివ్వని ఆ కుష్ఠరోగి వలె నువ్వు కూడా ప్రభువుని అడిగినట్లయితే, ప్రభు ఖచ్చితంగా నీ మోకాళ్ళ ప్రార్థన చూసి నీ మీద కూడా ఆయన హస్తాన్ని చాపి, నీ మీద కూడా ఆయన కనికరం చూపించి, నీ జీవితంలో కూడా ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అంతేకాదు, దానియేలు కూడా ముమ్మార్లు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము రోజుకి ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కాబట్టి మరి తన జీవితంలో అనేక అద్భుత కార్యాలు మనం చూస్తాము. సింహాల బోన్లో మరి సింహాలు ఏమీ చేయకుండా దేవుడు తన దూతను పంపించి కాపాడాడు. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశంలోనే ప్రధాన స్థానాన్ని సాధించాడు. కారణము మరి దానియేలు చేసిన మోకాళ్ళ ప్రార్థన. దానియేలు 3 పూటల కూడా ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళ మీదే ఉండి ప్రభుని ప్రార్థన చేశాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తన దూతను పంపించి నీకు కాపుదలు ఇవ్వాలంటే, నీ జీవితంలో ఎలాంటి చిక్కుములన్నా విడదీయాలన్నా నువ్వు కూడా దానియేలు వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన చేసినట్లయితే మరి దేవుని యొక్క శక్తి బలాన్ని నువ్వు పొందుకుంటావు. బతిమాలుకోవాలండి దేవుణ్ణి. సో ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూస్తాం 33:26 అధ్యాయంలో యోబు ప్రభువుని బతిమాలుకున్నట్లుగా మనం అక్కడ వచనంలో చూస్తున్నాం. సో మన ప్రభువుని బతిమాలుకోవాలి. సో చూడండి, మన జీవితంలో ఏదైనా కొన్ని పనులు జరగాలంటే, సో ఏదైనా లోన్లు పెట్టుకున్నప్పుడు అది ఓకే అవ్వాలన్నా, లేకపోతే ఇంకే విషయంలో అన్నా సరే మన మనుషుల యొద్ద నుంచి సహాయం కావాలన్నా, మనుషుల యొద్ద నుంచి మనకి ఏదైనా పనులు జరగాలన్నా, మనం ఎలాగైతే మనుషుల దగ్గరకు వెళ్ళి బతిమాలుకుంటామో, మన దేవుని దగ్గర కూడా అలాగే బతిమాలుకున్నట్లయితే, మేబీ మనుషుల దగ్గర మనం బతిమాలుకుంటే కొన్ని సార్లు ఆ కార్యాలు జరగకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నువ్వు ప్రభు దగ్గర మోకరించి
ప్రభువును వేడుకున్నట్లయితే, ప్రభువును బతిమాలుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏ చిక్కుముళ్ళున్నా సరే, ఏ కార్యాలు అసాధ్యంగా ఉన్నా సరే, దేవుడు నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన చూచి నీ మీద కనికరం పడి ఆ అసాధ్యమైన కార్యాల్ని ప్రభు సాధ్యపరుస్తాడు. ఒకవేళ మనుషులు వైపు దగ్గర నువ్వు బతిమాలుకున్నా ఆ కార్యం జరగకుండా ఉండుండుంటే ఈ రోజు నుంచి మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని బతిమాలుకో. ఖచ్చితంగా నీకు ఏ మనిషి నుంచి ఏ కార్యం జరగాలో ఆ మనిషి నుంచి ఆ కార్యం జరిగేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. మరి అంతేకాదు మనం చూస్తే లూకా సువార్త 22 అధ్యాయం 42 నుంచి 44 వచనాలు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రభువారు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారండి. ఆయన శ్రమలో ఉన్నప్పుడు మరికొద్ది నిమిషాల్లో ఆయన సిలువకు అప్పగిస్తాడని అన్నప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చిత్తానుసరంగా చేయట్లేదు కానీ, తండ్రి నీ చిత్తమైతే ఈ చేదు గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినా నా చిత్తం కాదు నీ చిత్తం మీద అదే సిద్ధింపు చేయి, అదే చెయ్యి అని చెప్పేసి అక్కడ తండ్రి నుంచి బలం పొందుకోవడానికి ప్రభు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ తండ్రి నుంచి సమాధానం రాకపోయేటప్పటికీ కూడా అక్కడ ప్రభు మరలా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పుడు తండ్రి నుంచి జవాబు పొందుకున్నాడు. దూతను పంపించి ఆ దూత మరి ప్రభువుని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. ఆయన చిత్తం కాదు కానీ, తండ్రి నీ చిత్తం అయితేనే చెయ్యి, ఈ గిన్నె తొలగించు అని తండ్రి చిత్త ప్రకారంగా ప్రార్థన చేసినట్లుగా ఈ రోజు ఆయన బిడ్డలుగా ఉన్న నేను కూడా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. మొదటగా మోకాళ్ళ ప్రార్థన చేసి మన చిత్తం కాదు కానీ నీ చిత్తమైతే ఈ కార్యం చేయి, నీ చిత్తమైతే నా జీవితంలో స్వస్థత ఇవ్వి, నీ చిత్తమైతే చిక్కుముళ్ళు విడదీయి, నీ చిత్తమైతే ఈ ద్వారం తెరువు అని ప్రభు వలె మనం కూడా ప్రభు చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఏ బలహీనంలో ఉన్నా సరే ప్రభు బలం నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆనాడు ప్రభు ప్రార్థన చేస్తే తండ్రి తన దూతను పంపించి ఎలాగైతే ప్రభుని బలపరిచాడో, ఈ రోజు ఈ మాటలుంటే నీ జీవితంలో కూడా ప్రభు యొక్క బలం నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభు బలాన్ని అడిగినట్లయితే ఆయన నీకు బలాన్ని ప్రసాదిస్తాడు. సో కాబట్టి ఈ రోజు ఈ మాటలుంటే నీ జీవితంలో మోకాళ్ళు ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా ఏమైనా సరే నువ్వు సాధించగలవు. మోకాళ్ళ ప్రార్థనలో శక్తి అలాంటిదండి. కొన్నిసార్లు అపవాది నువ్వు మోకాళ్ళ ప్రార్థన వేయకుండా ఏదో ఒక ఆటంకము కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ శాతాన్ని ఎన్ని పన్నాగాలు పనినా మనం మాత్రం మోకాళ్ళ ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మరి దేవదాస్ అయ్య గారు ఒక మాట రాశారు, దినదినము మనం ప్రార్థనలు చల్లారితే నిమిషానికి మనం సైతానికి వశం అవుతాము అని. నిజమే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో చల్లారిపోతావో, మోకాళ్ళ ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు చేయకుండా బద్దకిస్తూ ఉంటావో, ఆటోమేటిక్గా సాతానికి మనం అవకాశం ఇచ్చినట్లే అప్పుడు సాతాన్ నీ జీవితంలోకి వచ్చి ఏలుబడి చేస్తూ ఉంటాడు. అందుకే మోకాళ్ళ ప్రార్థన నీ జీవితంలో ఉన్నట్లయితే సాతాను ఎలాంటి పన్నాగాలు కూడా పన్నలేడు. దానియేలు ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ శక్తి ప్రభు తనకిస్తూ ఉన్నాడు. సో ఈరోజు ఈ మాట్లాడే నీ జీవితంలో నీకు ఎలాంటి శక్తి కావాలన్నా, ఎలాంటి బలం కావాలన్నా, ఏ కార్యం నీ జీవితం నెరవేరపవ్వాలన్నా నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉన్నట్లయితే నీవు ఏదైనా సరే సాధించగలవు. ఆ కుష్ఠరోగి ఎలాగైతే మోకాలు ఉంచి నీ చిత్తం ప్రభువాన్ని ప్రార్థన చేశాడో, సో నీ జీవితంలో కూడా
నువ్వు ఏదైనా సాధించాలి అంటే నీవు కూడా ఆ కుష్ఠరోగి ఎలాగైతే ప్రభువుని చూడగానే మోకాళ్ళ మీద ఉండి వేడుకున్నాడో, బతిమాలుకున్నాడో, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగితే ప్రభు తన మీద కనికరం పడి ఎలాగైతే తను స్వస్థపరిచాడో, అలాగే యోబు ఎలాగైతే ప్రభువుని బతిమాలుకున్నాడో, దానియేలు ఎలాగైతే ముమ్మారు 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగైతే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మోకాళ్ళ మీద ఉండి తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేసి తన తండ్రి నుంచి బలాన్ని పొందుకున్నాడో, ఈరోజు ఈ మాటలుంటే నీ జీవితంలో కూడా మోకాళ్ళ ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఏదైనా సాధించగలవు. అలాగే మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మరి ఒక భార్యను వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా తను కూడా అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మోకాళ్ళు తనే కాదు, తనతో పాటు తన ఒంటెలు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రభువుకు ప్రార్థన చేసినట్లుగా ప్రభు చిత్తము ఎవరు ఇస్సాకు భార్యగా ఎవరు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి తెలియపరచమని మరి అక్కడ ఎలీజర్తో పాటు ఉన్న ఒంటెలు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగానే అక్కడ రిబ్కాని జవాబుగా దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం కదా. మోకాళ్ళ ప్రార్థనకు ఉన్న శక్తి అలాంటిదండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా నెరవేర్పు అవ్వాలంటే నా జీవితంలో కూడా మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మాటలు వింటే సమయంలో ఇప్పటి వరకు నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన లేదేమో. నీకు స్వస్థత కావాలన్నా, నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలన్నా, ఏదైనా చిక్కుముళ్ళు విడదీయాలన్నా, ఏదైనా మనుషుల యొద్ద నుంచి నీకు ఏదైనా పనులు జరగాలన్నా, లేదంటే ఏ విషయంలో అన్నా సరే నీకు ఏదైనా జరగాలి అంటే, నువ్వేదైనా సాధించాలి అంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవడం కాదు, కానీ దేవుని యొద్దకు వచ్చి దేవుని ఎదుట మోకరించి ఆ కుష్ఠరోగి వలె, యోబు వలె, దానియేలు వలె, యేసుక్రీస్తు ప్రభు వలె, ఎలియాజర్ వలె నువ్వు కూడా మోకాలు వేసి ప్రార్థించి ప్రభువుని బతిమాలకు వేడుకో. ఖచ్చితంగా నీ జీవితంలో అసాధ్యంగా ఉన్న కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. నువ్వు ఏ స్వస్థత కావాలనుకున్నావో ప్రభు స్వస్థత నీకు ఇస్తాడు. నేను గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఈ వాక్యం, ఈ మాటలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మరణాత.